హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ డెకరేషన్ చూస్తే మీకు ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇది వచ్చేసి హల్దీ కోసం చేసిన బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అనమాట. సో చాలా సింపుల్గా, చాలా నీట్గా, చాలా ఫాస్ట్గా చేస్తాము యాక్చువల్గా ఈ డెకరేషన్. ఎందుకంటే హల్దీ చేయాలి అని మేము ముందుగా ఏమీ ప్రిపేర్ అవ్వలేదన్నమాట. యాక్చువల్గా ఆగస్టు 25 పెళ్లి కొడుకుని చేయడము. సో పెళ్లి కొడుకుని చేసిన రోజు మార్నింగ్ మేము హల్దీ పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్గా ముందుగా అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట. అప్పటికప్పుడు అనుకోగానే ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఫ్లవర్స్ అవి తెచ్చి దీనికి సంబంధించినవి అరేంజ్ చేసి వెంటనే కెమెరామెన్కి కాల్ చేయగానే ఆయన కూడా టైంకి వస్తానడం అలా అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టామన్నమాట. అంటే యాక్చువల్గా మమ్మీ అలా అనుకోలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా చేసాము. సో అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తేనే ఇంత బాగా చేస్తే ముందుగా ప్లాన్ చేసి ఇలా ఉంటే ఇంకో విధంగా ఉండేది. సో నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన చాలా బాగా జరిగిందనమాట హల్దీ వచ్చేసి. సో ఇక్కడ వచ్చే ఏంటంటే మమ్మీ డాడీ ఫస్ట్ కూర్చోబెట్టి అక్షంతలు వేస్తున్నారు. అంటే హల్దీకి ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్గా ఏమైంది అంటే హల్దీ రోజున ఆగస్టు 25న మా సిస్టర్ది వెడ్డింగ్ ఉందన్నమాట వైజాగ్లో. సో రిలేటివ్స్ అందరూ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. లేదు అంటే ఆ టైంకి ఇంకా ఎక్కువ మందే ఉండేవారు. ఇప్పుడు చాలా లిమిటెడ్గా ఉన్నామన్నమాట. ఒక 10 మెంబర్స్ అలా ఉంటాం అంతే, ఎక్కువగా లేము. సో పెళ్ళికొడుకుని చేయడం హల్దీ అప్పుడు తక్కువగా ఉన్నారు. సో మేము నెక్స్ట్ డే వీరభద్రుడు సంబరం వెడ్డింగ్కి ఇంకా అందరూ రీచ్ అయిపోయారు. కానీ ఎస్పెషల్లీ ఈ డేని మాత్రం పాపం వాళ్ళందరూ మిస్ అయ్యారు. మేము కూడా వాళ్ళని చాలా మిస్ అయ్యామన్నమాట. ఎందుకంటే మరి వాళ్ళు పెళ్ళిలో ఉన్నారు కదా, ఇంకా అందుకని మేమే చేసామన్నమాట హల్దీ. సో అలా అనమాట. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినా కానీ చాలా బాగా జరిగింది. ఇంకో విషయం ఏంటి అంటే మా ఫ్యామిలీలో జరిగిన ఫస్ట్ హల్దీ అనమాట మా తమ్ముడిది. చాలా బాగా, అంటే ఇప్పటి వరకు ట్రెడిషనల్గా వెళ్ళాం తప్ప ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు సీరియస్లీ. సో ఫస్ట్ టైం నేనే స్టార్ట్ చేశాను అనుకోవాలి ఇలా హల్దీ అనేది. సో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి కొంచెం ఇలా చేసామన్నమాట. వీఆర్ సో హ్యాపీ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చేసినా కానీ చాలా బాగా చేసాము. ఇంకా ఫర్దర్గా ఎవరిది జరిగినా ఇంకా బాగా చేస్తాము నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు మమ్మీ డాడీ ఫస్ట్ అక్షంతలు వేసిన తర్వాత ఇంకా 1 by 1 మేము వేస్తున్నాము. ఆ పేరు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది మా పేరే అనమాట. సో ఇంక మేము కూడా వచ్చేసి లైక్ అక్షంతలు వేస్తున్నాం. ఇక్కడ బావమరుదులు బాగా జోక్స్ వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంక మా వారికి మా తమ్ముడు దొరికాడనమాట. ఇంకా నలుగు పెట్టడం, ఆ వాటర్ జల్లడం అది ఏడిపించుకున్నారన్నమాట ఒకరినొకరు. ఇంకా పెళ్ళిళ్ళలో ఈ టైంలో అలాగే కదా చేస్తారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మొత్తం నలుగు పూయడం అండ్ వాటర్ వేయడం అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ లైఫ్ టైం మెమరబుల్గా ఉండిపోతుంది కదండి. ఇది ఏంటి అంటే హల్దీ అనేది ఇంతకుముందు లేకపోయినా కానీ ఇది ఏంటి అంటే ఒక మంచి విషయం. ఎందుకంటే అందరూ కూడా సరదాగా ఇన్వాల్వ్ అయ్యి చేసేదనమాట. ఏదో హడావడిగా చేసేసుకున్నామా, హడావడిగా చేసేసి హడావడి పడిపోయే కంటే చాలా నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటే ఈ ఫంక్షన్స్ లైఫ్ టైం గుర్తుండిపోయాయి. కాబట్టి హడావడి పడితే వెనక్కి తిరిగి చూస్తే హడావడి తప్ప మన ఎంజాయ్మెంట్ ఏమీ ఉండదు. అందుకనే మేము అది అలా జరగకూడదు అని చెప్పి ఇలా చేసామన్నమాట. యాక్చువల్గా ఇది జరిగేటప్పుడు టైం వచ్చేసి 6 అలా అనమాట. మేము నైట్ 1 వరకు డెకోర్ చేసాము. అండ్ డెకరేషన్ అంతా చేసిన తర్వాత పడుకొని మార్నింగ్ 4కి లేచి మేమందరం స్నానాలు చేసేసి ఇదంతా అరేంజ్ చేసుకున్నాం అనమాట. అరేంజ్ చేసి ఇంకా తమ్ముడికి నలుగు పెట్టి హల్దీ అయిన తర్వాత ఇమీడియట్గా పెళ్లి కొడుకుని చేయడం అనమాట. సో పెళ్లి కొడుకుని చేయడం, రాటేయడం అట్ ది సేమ్ టైం వచ్చింది. సో అవన్నీ కూడా పెద్దవాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇది నేను అండ్ మా అన్నయ్య గారు అమ్మాయి ఉంది కదా పక్కన, మౌనిక. సో తను నేను కలిపి అరేంజ్ చేసి ఇలా చేసామన్నమాట. ఇక్కడ వరకు మేము ప్లాన్ చేసుకున్నట్లు జరిగింది. అండ్ ఆ తర్వాత పెళ్లి కొడుకుని చేయడం, రాటేయడం అంతా కూడా పెద్దవాళ్ళు చూసుకున్నారు. అవి కూడా నేను క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను.
అండ్ ఇక్కడ వచ్చి రాట వేయడానికి పూజ జరుగుతుందన్నమాట. సో మనకి ఒక రాట వేస్తారు కదా, పెళ్లి రాట అంటారు. సో అదే అన్నమాట. సో దానికోసం చేస్తున్నారు. అండ్ ఈ రాటని బేస్ చేసుకొని పందిరి వేస్తారనమాట. సో పందిరి వేసి కొబ్బరి ఆకులతోటి పందిరి వేశారు. అండ్ దానిపైన టెంట్ వేశారనమాట. చాలా కళ వచ్చేసిందండి ఇంటికి. సో చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకుని అయితే చేసేసాము. సో ఫస్ట్ తాంబూలం వచ్చేసి మమ్మీకి డాడీకి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాడు. సో ఇంక ఇది వచ్చేసి మా పిల్లలు అనమాట. హల్దీ చేసే టైంకి వీళ్ళు లేరేంటో అనుకున్నారా? సో స్టార్టింగ్లో అస్సలు లేరండి, ఎందుకంటే వాళ్ళు లేవలేదనమాట. సో ఎండ్ ఆఫ్ ది హల్దీ టైంకి లేచి రెడీ అయ్యి వచ్చారు. లాస్ట్లో ఉంటారనమాట. సో ఇంకా వీళ్ళు వచ్చేసి మా పిన్ని వాళ్ళ పిల్లలు. సో అలా చాలా తక్కువ మందితోటి మేము పెళ్లి కొడుకుని చేయడం, హల్దీ అనేది చేసామని చెప్పాను కదా. సో అలా అనమాట. ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఏంటో తెలుసా? హల్దీకి చేసిన డెకరేషన్ని అక్కడి నుంచి పీకి మళ్ళీ ఇక్కడ పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఇక్కడ సెట్ చేసామన్నమాట. సో అక్కడ తను అదే సెట్ చేస్తుంది. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఆ ఫ్లవర్స్ తెచ్చి మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ని ఇంట్లో పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ నా ఫోటో చూస్తే నాకు ఏమనిపించిందో తెలుసా? ఎవరింట్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళు అస్సలు రెడీ అవ్వలేరు అనిపించింది. సీరియస్లీ అస్సలు మమ్మీ గారు నేను కానీ అస్సలు రెడీ అవ్వలేకపోయామన్నమాట. ఎందుకంటే ఇంకా అలా అయిపోతుంది. అంటే టైర్డ్ కూడా చాలా టైర్డ్ అయిపోతాము. సో పెళ్ళికొడుకుని చేయడం ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంక ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయిపోయింది. డిన్నర్ చేసిన తర్వాత అందరం కూడా పందిట్లో కూర్చొని గోరింటాకులు పెట్టుకుంటున్నాం అనమాట. నిజంగా చక్కగా పచ్చటి పందిట్లో కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఇలా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటే నిజంగా ఇదే కదా పెళ్లి సందడి అంటే. నిజంగా పెళ్లి సందడి మాకు అప్పుడే వచ్చింది అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము. ఆ టైం అయితే మాత్రం మాకు నిజంగా గుర్తుండిపోతుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ అందరం ఇలా కలిసి కూర్చొని ఎంజాయ్ చేయడం అనమాట. చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా పెళ్లి సందడిని చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వచ్చి చాలా బాగా చేస్తున్నారు, చాలా సందడిగా ఉంది, పచ్చని పందిరి చాలా కాలం తర్వాత చూసాము మేము అని చెప్పి అనడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. సరే, దేని సబ్స్క్రైబ్ చేయాలో కూడా చెప్పండి అమ్మా. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదే అన్నమాట. సో మా పెళ్లి సందడి ఎలా అనిపించింది ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇంకా చాలానే వచ్చేస్తాయి. సో అయితే మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.